పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం మీద అందరి దృష్టి ఉంది. మొత్తం అసలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక ఫిల్మ్ స్టూడియో అనుకోవాలి. రామోజీ ఫిలిం సిటీ టైప్లో తయారైపోయింది. సినిమా యాక్టర్లు, బుల్లితెర యాక్టర్లు సందడి చేస్తున్నారు. ఆ ఊరోళ్ళకి ఫుల్ పండగ. చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరూ కూడా పిఠాపురం వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూడడానికి, వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ఇదంతా. అటు సుడిగాలి సుధీరు, ఇటు జబర్దస్త్ టీం అంతా అక్కడే తిరుగుతోంది. ఐపరాది దగ్గర నుంచి రామ్ ప్రసాద్ దగ్గర నుంచి ఇంకో పక్కన గెటప్ సీన్ దాకా అందరు అక్కడే తిరుగుతున్నారు. ఈ మధ్యన సుధీర్ జాయిన్ అయ్యాడు, విష్ణుతేజ్, తర్వాత నాగబాబు గారు అబ్బాయి అందరూ వచ్చారు. ఇప్పుడు అలాంటి స్టేజ్లో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్లో అది ప్రచారంలోకి వచ్చింది. ఏంటయ్యా అంటే 17 కిలోల బంగారం తాజాగా పట్టుబడ్డం. బంగారం ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారు. అయితే ఆ వెహికల్ని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాకపోతే నాకు అవగాహన ఉన్నంత వరకు ఏ బంగారపు కొట్లోళ్ళదో బంగారం అవుతుంది. అవి సాధారణంగా రెగ్యులర్గా జరిగేటువంటి దాన్ని ఇక్కడ ఎలక్షన్ కోసం ఎవడన్నా బంగారం 17 కిలోలు పంచుతాడు. కాకపోతే అట్లాంటి ప్రచారాలు తెర మీదకి తెస్తారన్నమాట.